హనుమంతుడి ఆకలి ఎలా ఉంటుందో మీకు తెలుసా? సాధారణంగా హనుమంతుడు చెట్ల మీద దొరికే పళ్ళు కాయలను తిని తన ఆకలిని తీర్చుకుంటాడు. కాని ఒకరోజు సీతారాములు నివసిస్తున్న ఆశ్రమానికి వెళ్లిన హనుమకి సీతమ్మ వండిన వంటకాల ఘుమఘుమలకు భయంకరమైన ఆకలి వేస్తుంది. నేరుగా సీతమ్మ దగ్గరకు వెళ్లి, తల్లి, నాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టండి అని అడుగుతాడు. అది విన్న సీతమ్మ చిన్నగా నవ్వుతూ హనుమని కూర్చోబెట్టి అరిటాకు వేసి వండిన పదార్థాలన్నీ వడ్డించడం ప్రారంభిస్తుంది. కాని స్వామికి ఎంత తిన్నా ఆకలి తీరదు. సీతమ్మ వండుతూ వడ్డిస్తూ ఉంటే హనుమ చిటికలో తినేస్తూ ఉంటాడు. చివరికి వంటగదిలో ఉన్న వంటకాలన్నీ ఖాళీ అయిపోతాయి. దాంతో సీతమ్మ కంగారు పడుతూ రాముడి దగ్గరకు వెళ్లి హనుమ ఆకలిని తీర్చడానికి ఏదైనా మార్గముంటే చెప్పమంటుంది. అప్పుడు రాముడు, జానకి, నువ్వు సాధారణ వ్యక్తికి భోజనం వడ్డించడం లేదు. హనుమంతుడు లోకాలని ఏలే ఆ పరమేశ్వరుడి అంశ. చిన్న వయసులోనే ఆకలితో సూర్యుడినే మింగడానికి ప్రయత్నించాడు. ఆలోచించు, పరిష్కారం నీకే వదిలేస్తున్నా అని చెప్తాడు. అది విన్న సీతమ్మ బాగా ఆలోచించి ఒక తులసాకుని తీసుకుని దానిపై రామ అని రాసి అన్నంలో కలిపి హనుమంతుడికిస్తుంది.